థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేనైతే ఇక్కడికి ఒక గెస్ట్గా రాలేదమ్మా. నన్ను నేను అదే చైర్లో ఒక 10 years బ్యాక్ ఎలా ఉండేదాన్నో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన కేఎల్యూ మేనేజ్మెంట్కి, ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, సో కేఎల్యూ ఫ్యాకల్టీ హూ హ్యాస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఈవెంట్, అండ్ మ్యామ్ చెప్పినట్టు వీ కెనాట్ లీవ్ ద మెన్ హియర్ who are the backbone for the entire event and the women in KLU, and off the dais, the stars of KLU. A very warm good evening to all of you. Sorry. So I just wanted to tell that fest ante kevalam competition gaadu. It's the celebration of everything that makes your life unstoppable. So alanti ee fest kosam kashtapadi దీన్ని కాన్సెప్చువలైజ్ చేసి ప్లాన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంటే. ఇంజనీరింగ్ కష్టాలు ఏంటో నేను కూడా చూసి వచ్చిన దాన్నే. మనల్ని అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్, కోడింగు, అసైన్మెంట్స్, అసెస్మెంటు, సెమిస్టర్లు. కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ ప్రూవ్ ద వరల్డ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే కేవలం అసైన్మెంట్లు, సెమిస్టర్లే కాదు, డ్యాన్స్ అయినా, సింగింగ్ అయినా, డ్రామాటిక్స్ అయినా, ఫోటోగ్రఫీ అయినా, ఆఖరికి మనం దిగనంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ ఏమైంది? హిస్టరీ రిపీట్స్. అది పవర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే. అండ్ ఈ ఫెస్ట్ ద్వారా మళ్ళీ మీరు అది ప్రూవ్ చేశారు. అండ్ కాలేజ్ అంటే ఇందాక చెప్పినట్టు కేవలం అసైన్మెంట్లు, క్యాంటీన్లే కాకుండా this is the place where you can transform your life. This is the place where you can enjoy your life. This is the place where you can create what you are going to be. ఇదంతా కూడా వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఇదంతా నిజమేనా అనుకునే వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మన చుట్టూ ఉండే వాళ్ళ ఎగ్జాంపుల్సే చెప్తా. నందమూరి తారక రామారావు గారు, ఆయన కేవలం సినిమాల్లో నటించలేదు, ఆయన సినిమాల్లో జీవించారు కాబట్టే ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. సిఎస్ఆర్ శర్మ కాలేజ్లో చదువుకున్న ఒక విద్యార్థి గురించి ఆ రోజు వాళ్ళు ఎవ్వరు అనుకోలేదు. ఆయనే ఎదిగి శివశంకర్ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అవుతారని. ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న ఒక విద్యార్థి ఆ రోజు తెలిసుండదు అక్కడున్న టీచర్స్కి, ఆయన ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు అవుతారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారని. ఎవరైనా అనుకొని ఉంటారా? చదువుకోవడానికి రోజు ఇంటింటికి తిరిగి పేపర్లు వేసే ఒక మత్స్యకారుడి కొడుకు ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, పీపుల్స్ ప్రెసిడెంట్గా, ఏపీజే అబ్దుల్ కలాంగా ఎదుగుతాడని. 10th ఫెయిల్ అయిన ఒక విద్యార్థి ఆ రోజు అనుకొని ఉంటాడా? హీ విల్ బికమ్ ద గాడ్ ఆఫ్ క్రికెట్. 10th ఫెయిల్ అయినా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్కి ఒక సక్సెస్ లెసన్గా మారుతారని. ఆయనే సచిన్ టెండూల్కర్ అవుతారని. ఏంటి ఇక్కడికి మమ్మల్ని ఉమెన్ ఫెస్ట్ అని పిలిచి మెన్ని ఇన్స్పిరేషన్గా చూపిస్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే నా దృష్టిలో ఎంపవర్మెంట్ కావాల్సింది ఉమెన్కి కాదు, ఉమెన్ ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్. ఎందుకంటే ఈ ప్రపంచమే చెప్తుంది, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బి సెడ్, tell a man. If you want something to be done, tell a woman. అని ప్రపంచమే చెప్తుంది. విమెన్ ఆర్ ఎక్విప్డ్ ఇన్ ద బెస్ట్ పొజిషన్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మేడం చెప్పినట్టు స్పేస్ దగ్గర నుంచి, డిఫెన్స్ దగ్గర నుంచి, పోలీస్ దగ్గర నుంచి, పాలిటిక్స్ దగ్గర నుంచి, సోషల్ మీడియా దగ్గర నుంచి, సినిమా దగ్గర నుంచి, డ్యాన్స్ దగ్గర నుంచి, ఆఖరికి బస్ డ్రైవర్లుగా, మెకానికులుగా ప్రతి ఫీల్డ్లోనూ విమెన్ ఆర్ రూలింగ్. ఇంతవరకు విమెన్ ఎంటర్ అవ్వని ఫీల్డ్ ఏదన్నా ఉంది అంటే ఎవ్వరు చెప్పలేరు. మనం ప్రపంచంలో ఏదైనా చేయగలం, కానీ మనం చేయగలిగేది మెన్ చేయలేనిది ఒక పని ఉంది, క్రియేటింగ్ ఏ లైఫ్. దేవుడు ఆ బ్లూ ప్రింట్ రాసేటప్పుడే మనకు ఒక అడ్వాంటేజ్తోనే మనల్ని భూమి మీదకి దింపాడు. వీ కెన్ క్రియేట్ లైఫ్, బట్ మెన్ కెనాట్ డూ దాట్. సో ఎంపవర్మెంట్ ఏదైనా కావాలంటే మీ మెన్కే కావాలి సార్. విమెన్ ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ అని నేను నమ్ముతున్నాను. కానీ ఒక్క విషయం నిజం, ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఎ బార్న్ లెజెండ్.
PV Sindhu is not a born champion. Virat Kohli is not a born captain. And Kalpana Chawla is not a born astronaut. సో వాళ్ళు ఒకప్పుడు వాళ్ళని వాళ్ళు డౌట్ చేసుకున్న వాళ్ళే, వాళ్ళని వాళ్ళు ఎంతో స్ట్రగల్స్ ద్వారా పాస్ చేసిన వాళ్ళే ఈరోజు వాళ్ళు అదే ఫీల్డ్లో నిలబడి వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులకి, గురువులకి, వాళ్ళు చదివిన కాలేజ్కి, వాళ్ళ అమ్మ నాన్నలకి, వాళ్ళ ఊరికి ఎంతో పేరు తెచ్చారు. యూ కెన్ డౌట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ ఫెయిల్, బట్ స్టిల్ యూ కెన్ స్టాండ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను ఇందాక చెప్పినట్టు మనకి అడ్డంకులు ఏవీ లేవు. ఏమన్నా అడ్డంకులు ఉంటే సొసైటీ క్రియేట్ చేసింది కాదు, అది మన మైండ్ క్రియేట్ చేసింది మాత్రమే. ఇందాక ఇక్కడ చూస్తే ఇంక్రెడిబుల్ టాలెంట్ అసలు సింగింగ్లో కానివ్వండి, డాన్స్లో కానివ్వండి, లేకపోతే ప్రతి ఫీల్డ్లోనూ ద ఫ్రెండ్స్ ఆఫ్ యువర్స్ ఆర్ బ్రేకింగ్ ద బౌండరీస్. ఈ ప్లాట్ఫామే మీకు కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి ఆర్ గివెన్ విత్ ఈక్వల్ ఆపర్చునిటీస్. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం ఒక్కటే ఇక్కడ మిగిలింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ యూస్ చేస్తారని నమ్ముతూ, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్ అట్ ద మ్యాక్సిమం ఫర్ ద నెక్స్ట్ 4 years. మీరు ఒక ఎంజాయ్మెంట్ అయినా కూడా మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలి, చదువుకోవడం అయినా బాగా చదువుకోవాలి, ఆపర్చునిటీ ప్రతి దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫెస్ట్ ఆర్గనైజింగ్ చూస్తే చాలా అద్భుతంగా చేశారు. అదేవిధంగా ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలన్నదే మీ గోల్గా ఉండాలని నమ్ముతూ, అండ్ ఏపీ కల్చర్ కమిషన్గా తీసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు రికగ్నైజ్ ఆల్ ద యంగ్ టాలెంట్ ఇన్ దిస్ స్టేట్. అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, కల్చరల్స్లో ఐ వాంటెడ్ టు రికగ్నైజ్ ద యంగ్ టాలెంట్ and I wanted to give opportunities to all the youngsters. So prove yourself and I am promising you madam, మీ కాలేజ్లో ఉన్న టాలెంట్ ఎవరైనా కానివ్వండి. ఇందాక అద్భుతంగా పాడారు, నేను సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నారా అని అడిగారు. నో, ఇట్ ఈస్ ద గర్ల్స్ హూ ఈస్ సింగింగ్ అని చెప్పారు. సో అంత బాగా పాడారు. ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ ఆల్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, ఆల్ ద యంగ్స్టర్స్ షుడ్ బి గివెన్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేట్. అండ్ స్టేట్ వైడ్ ఫెస్ట్ ఒకటి పెట్టాలి అన్నది నా డ్రీమ్. ఖచ్చితంగా నెక్స్ట్ 1 yearలో అది కాన్సెప్చువలైజ్ చేసి ప్రతి కాలేజ్ నుంచి బెస్ట్ టాలెంట్ని తీసుకొని వీ వాంటెడ్ టు project and recognize it through the state government. And I am promising you all that. And my friend is Shruti Samanvi from this college. We have given her very good opportunities through the government of Andhra Pradesh. And ఇప్పుడు ఏపీ కల్చర్ కమిషన్కి ఒక వెబ్సైట్ వస్తే ఆ వెబ్సైట్కి కవర్ పేజ్లో శృతి సమన్వి ఉంది. It is one among you, Shruti Samanvi, you must have already known her. సో అలాంటి ఆపర్చునిటీ ఈక్వల్గా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద టైమ్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి ముందుండి మార్గదర్శకంగా నడిపిస్తుంది మహిళలే. అందుకే మన చరిత్ర చెప్తుంది, మన దేశాన్ని, మనం ఉంటున్న భూమిని మనం పిలిచేదేంటి? మాతృభూమి అంటాం, పితృభూమి అనం. We call it motherland, not fatherland. That's where the origin is. So give opportunities to women. Women will rule the world. Thank you. Jai Hind.